సినిమా థియేటర్లలో పాప్కార్న్ ధరలే ప్రేక్షకుల్ని రాకుండా చేస్తున్నాయా? తినుబండారాలు తగ్గించకపోతే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయా? పాప్కార్న్ రేట్లు చూసే ఆడియన్స్ థియేటర్లకు రావడం ఆపేశారా? ఇలాగే కొనసాగితే సినిమా పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారుతుందా? పెట్టిన ఖర్చులు కూడా నిర్మాతలకు వచ్చే అవకాశం ఉండదా? టాలీవుడ్ లో మరోసారి పాప్కార్న్ చర్చ మొదలైంది. థియేటర్లలో సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. తినుబండారాలు, కూల్ డ్రింక్స్ దెబ్బకు ఆడియన్స్ థియేటర్లకు రావాలంటేనే వణికిపోతున్నారు. సగటు ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూడాలంటే మొదటగా గుర్తొచ్చేది టికెట్ ధరలు. కరోనా తర్వాత సినిమా పరిశ్రమను ఆదుకునే చర్యల్లో భాగంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలోనైతే మొదటి వారం అదనంగా వసూలు చేసేందుకు పచ్చజెండా ఊపుతున్నాయి. భారీ బడ్జెట్, బిగ్ స్టార్స్ సినిమాలు కావడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా సామాన్యుడి వినోదం, దాన్ని వీళ్లు చంపేసుకుంటున్నారు. సినిమా చూసేందుకు థియేటర్కొచ్చిన కుటుంబ ప్రేక్షకులు అంతంత మాత్రమే. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు. నలుగురు ఉన్న ఫ్యామిలీ థియేటర్లో సినిమా చూడాలంటే కనీసం 3,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇందులో టికెట్లకు 2,000, తినుబండారాలకు 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సొస్తోంది. అదనంగా పార్కింగ్ ఫీజు ఎలాగో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్కి వెళ్లినా పాప్కార్న్ రేట్లు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. పాప్కార్న్ దెబ్బకు జనం బిగ్ స్క్రీన్కు బై చెప్తున్నారు. ప్రేక్షకులు వెంట కనీసం వాటర్ బాటిల్ను థియేటర్ లోపలికి తీసుకెళ్లనివ్వరు. టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, పార్కింగ్ ఫీజులు జనానికి గుదిబండగా మారిపోయాయి. ఇవన్నీ సామాన్యుడిని థియేటర్కు రప్పించకుండా చేసే ప్రతిబంధకాలే. ఓటీటీ కన్నా ముందు వీటిపై ఓ నిర్ణయానికొస్తే ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించొచ్చన్నది సగటు సినీ అభిమానులు సూచిస్తున్నారు. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్లడానికి ఎదురవుతున్న ప్రధాన సమస్య పాప్కార్న్. టికెట్ ధరను మించి పాప్కార్న్ రేటుండటంతో సామాన్యుడు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇదే అంశంపై స్పందించారు. ముఖ్యంగా థియేటర్లలో పాప్కార్న్ ధరలు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేట్లు కొంచెం తగ్గితే ప్రేక్షకులకు మరింత ఉపశమనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. గతంలో దర్శకుడు తేజ సైతం థియేటర్లలో పాప్కార్న్ ధరలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఓటీటీలు, సెల్ ఫోన్లు సినిమాను చంపలేవు. అయితే సినిమా కోసం థియేటర్లకు వెళ్లినప్పుడు పాప్కార్న్ ధరలపై ఫిర్యాదొస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో పాప్కార్న్ ధరలు భయంకరంగా ఉంటున్నాయి. కోక్ రేటు విపరీతంగా ఉంటుంది. వాటిని కొనడం మధ్యతరగతి ప్రజల వల్ల కాదు. మల్టీప్లెక్స్లో ఉన్న పాప్కార్న్ ధరల వల్లే సినిమా చనిపోతుందని డైరెక్టర్ తేజ కుండబద్దలు కొట్టారు. సినిమాలు చనిపోవడానికి కారణం ఆడియన్స్ కాదని, సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయాయి. మల్టీప్లెక్స్లలో పాప్కార్న్ ధర కొంపముంచుతోంది. తెలుగులో మల్టీప్లెక్స్లు పెరగడం, వాటిలో తినుబండారాలు రేట్లు భారీగా ఉండడం కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం పాప్కార్న్ మాత్రమే సినిమాను చంపేస్తుందన్న వాదనలున్నాయి. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయా? నలుగురు థియేటర్కు వెళ్తే 3,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పాప్కార్న్కు 400, కూల్ డ్రింక్కు 300 వసూలు చేస్తే థియేటర్కు ప్రేక్షకులు ఎందుకు వస్తారు? సినిమాలు ఎందుకు చూస్తారు? అసలు అంత డబ్బు సినిమాకు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. సినిమా చూడ్డానికి థియేటర్లకు వెళ్లకుండా చాలా మందిని ఆపుతున్నది పాప్కార్న్ ధరలే. పాప్కార్న్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మల్టీప్లెక్స్ల్లో సినిమాను దారుణంగా దెబ్బ కొడుతోంది. నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమా చూడ్డానికి మల్టీప్లెక్స్కు వెళ్లాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. టికెట్లు, రిఫ్రెష్మెంట్లతో కలిపి కనీసం 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు చేయాల్సుంటుంది. ఇక సినిమా వారిని నిరాశపరిస్తే మళ్లీ అంతే మొత్తాన్ని వృధా చేయడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉండరు. థియేటర్లకు ఎందుకు వెళ్లాలని ఆలోచిస్తారు. మల్టీప్లెక్స్కు వెళ్లి సినిమా చూడాలంటే కూడా ఆడియన్స్ అప్పులు చేయాల్సొస్తోంది. అసలే టికెట్ రేట్లతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మానేశారు. వీటికి తోడు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లయితే భయపెడుతున్నాయి. అందుకే చాలా మంది థియేటర్కు వెళ్లి సినిమా చూడడం తగ్గించేశారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇదంతా ఏమీ ఆలోచించకుండా వెళ్లిన వాళ్లకు థియేటర్లో గట్టి షాకే తగులుతోంది. ఈ మధ్య ఓ నెటిజన్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఓ మూవీకి వెళ్లిన ఆ వ్యక్తి ఇంటర్వెల్లో ఓ పెప్సీ, పాప్కార్న్ కొనుక్కున్నాడు. బిల్ చూసి హడలెత్తిపోయాడు. 55 గ్రాములున్న పాప్కార్న్కి 460 బిల్ వేసింది థియేటర్ యాజమాన్యం. ఇక 600 ml పెప్సీ బాటిల్కి 360 ఛార్జ్ చేసింది. ఈ రెండింటికి కలిపి 820 బిల్ చెల్లించాల్సొచ్చింది. వెంటనే ఆ బిల్ని ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు బాధితుడు. దీన్ని ఇండస్ట్రీ వర్గాలు సమర్థిస్తున్నాయి. 55 గ్రాముల చీజ్ పాప్కార్న్ 460, పెప్సీ బాటిల్ 360, మొత్తం కలిపి 820 రూపాయలు. మరీ ఇంత దారుణంగా ధరలుంటే ప్రేక్షకులకు మండదా అంటే ఖచ్చితంగా మండుతుంది. 20 రూపాయల కూల్ డ్రింకు ఎవరైనా 360 వసూలు చేస్తారా? 55 గ్రాముల పాప్కార్న్కు 460 రూపాయలు అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఈ డబ్బుతో ఓ ఏడాదికి సరిపడా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
జనాలు థియేటర్లకు వెళ్లడం ఎందుకు తగ్గించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటం చాలా మందికి తలకు మించిన భారంగా మారుతోంది. ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుతూ పోతుంటే థియేటర్లకు ఎవరొస్తారు? ధరల క్రమబద్ధీకరణ చర్యలు ప్రభుత్వం చేపట్టకపోతే థియేటర్ల గురించి ఇక మరిచిపోవాల్సిందే. కొన్ని థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడ దొరుకుతున్నటువంటి పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు భరించలేక థియేటర్లకు దూరమవుతున్నారు. మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్ ధరలు సినిమా టికెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయని నిర్మాత నాగవంశీ ఆందోళన వ్యక్తం చేశారు. పాప్కార్న్ ధరలు చూసి తాను భయపడ్డానని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్, నటులు నిఖిల్ సిద్ధార్థ్, తేజ సజ్జాతో పాటు అనేక మంది పాప్కార్న్ ధరలపై కామెంట్స్ను ఏకీభవిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని, లేదంటే సినిమాకు ఫ్యూచర్లో మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించుకునేంత పరిణితి ప్రేక్షకులకుంది. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ 2 వర్గాలుగా విడిపోయింది. కొందరు నిర్మాతలు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా పాప్కార్న్ కొంప ముంచుతున్నాయని అంటున్నారు. ఈ వాదనలను మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు ఖండిస్తున్నారు. ధరలు తగ్గించడం అసలు కుదరదని తేల్చి చెప్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం టికెట్ రేట్ల గురించి మాట్లాడడం మానేసి థియేటర్లో జరిగే మిగతా దోపిడీని అరికట్టాలి. ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి తెచ్చి అదనపు ఫీజులను రద్దు చేస్తేనే సామాన్యుడు హాయిగా థియేటర్కు వచ్చి సినిమా చూస్తాడు. పరిశ్రమ మనుగడ సాగాలంటే ప్రేక్షకుల సౌకర్యం, వారి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సినిమాపై ఉన్న ఆసక్తితో ప్రేక్షకులు టికెట్ ధరను భరించడానికి సిద్ధంగానే ఉన్నా థియేటర్ల లోపల వారికి ఎదురవుతున్న ఇతర ఖర్చులే వారిని బెంబేలెత్తిస్తున్నాయి. సినిమా చూడ్డానికి థియేటర్లకు వెళ్లకుండా చాలా మందిని ఆపుతున్నది పాప్కార్న్ ధరలే. పాప్కార్న్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మల్టీప్లెక్స్లలో సినిమాను దారుణంగా దెబ్బ కొడుతోంది. 4 సభ్యులున్న కుటుంబం సినిమా చూడ్డానికి మల్టీప్లెక్స్కు వెళ్లాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. టికెట్లు, రీఫ్రెష్మెంట్లతో కలిపి కనీసం 3,000, 4,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా వారిని నిరాశపరిస్తే మళ్లీ అంతే మొత్తాన్ని వృధా చేయడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉండరు. థియేటర్లకు ఎందుకు వెళ్లాలని ఆలోచిస్తారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అన్న ఆలోచనలో ప్రేక్షకులు ఉంటున్నారు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్కు ఇంత రేట్లు ఎందుకు భరించాలి? అదే డబ్బుతో రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేయొచ్చు. ఇప్పుడిప్పుడే ఇండియాలో సింగిల్ స్క్రీన్స్ పోయి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. మల్టీప్లెక్స్లో విక్రయించే ఫుడ్ కాస్ట్కి ఆపరేషనల్ కాస్ట్ను కలుపుతున్నారు. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతానికి భారత్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మార్కెట్ విలువ 1,500 కోట్లుగా ఉంది. మల్టీప్లెక్స్లో ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి. కనీసం 4-6 స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు. వీటి కోసం మల్టిపుల్ ప్రొజెక్షన్ రూమ్స్, సౌండ్ సిస్టమ్స్ అవసరమవుతాయి. కేవలం థియేటర్లోనే కాకుండా మల్టీప్లెక్స్ అంతా ఏసీలతో కవర్ చేస్తారు. దీనికోసం ఎక్కువ మొత్తంలో ఏసీలు వినియోగించాల్సి వస్తోంది. ఆ ఖర్చులను పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రూపంలో రాబట్టుకుంటున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్లో పాప్కార్న్ రేట్లు తగ్గించడం సాధ్యం కాదని ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ కుండబద్దలు కొట్టారు. స్నాక్స్ రేట్లు తగ్గించడం కుదరొచ్చేమో కానీ మల్టీప్లెక్స్లో అది కుదరదని తేల్చి చెప్పేశారు. ఆ రేట్లు తగ్గిస్తే మల్టీప్లెక్స్లను మెయింటైన్ చేయలేము అన్నారు. మల్టీప్లెక్స్లో తక్కువ రేటు పెట్టి ఇడ్లీ వడ లాంటివి అమ్మితే ఎవరూ తినరు. మల్టీప్లెక్స్లోకి రాగానే పాప్కార్న్ వాసన రావాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాప్కార్న్ ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ మాత్రం నోచుకోలేకపోతున్నాయి. సినిమాలు థియేటర్లో చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సినిమా కోసం డబ్బులు ఖర్చు చేసి థియేటర్లకు వెళ్లడం ఇష్టం లేక సినిమాలు ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రమే చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లో పాప్కార్న్ ధరలపై ఇండస్ట్రీలోనే స్వరం మారుతోంది. పాప్కార్న్ రేట్ల కారణంగా జనం రావట్లేదని, తగ్గించకపోతే మున్ముందు సినిమా మునిగిపోతుందని టాలీవుడ్ ప్రముఖులే అంటున్నారు. పాప్కార్న్, కూల్ డ్రింకుల ధరల విషయంలో థియేటర్లు, మల్టీప్లెక్స్ ఓనర్లు పునరాలోచిస్తారా, లేదంటే తామింతే అని అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.